హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కొక్క అంశాన్ని తీసుకొని క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇవాళ మనకి 29th మేకి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి G20 యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్. సో యాంటీ కరప్షన్కి, సో అవినీతికి అగైనెస్ట్గా G20 కంట్రీస్ అనేవి అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాయన్నమాట. సో దానికి సంబంధించి అసలు ఏం మాట్లాడుకున్నారు, అసలు దీంట్లో ఎటువంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి, సో ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి కదా, వాటితో ఏమైనా జాయింట్ కొలాబరేషన్ ఉందా G20 గ్రూపింగ్లో, ఈ గ్రూప్లో అనేది చూద్దాం. సో దీన్ని వచ్చేసి కంప్లీట్ ఏంటంటే G20 యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్. సో చూద్దాం. సో ఇప్పుడు G20 తెలుసు కదా మీకు, ఇండియాలో జరుగుతుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో మీట్ జరుగుతూ ఉంది. సో మీరు అందరూ చూసే ఉంటారు, దాల్ లేక్ గురించి వాటి గురించి కూడా మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో క్లారిటీగా డిస్కస్ చేస్తాం కదా. ఇప్పుడు దీనికి సంబంధించి చూద్దాం. సో 3-day యాంటీ కరప్షన్, సో యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అండర్ G20 ఇండియా ప్రెసిడెన్సీ కన్క్లూడెడ్ రీసెంట్లీ అట్ ది తెహ్రీ. సో ఇది ఎక్కడ జరిగిందంటే తెహ్రీ అనే ప్లేస్లో జరిగింది. తెహ్రీ ప్లేసు, తెహ్రీ ఎక్కడుంది, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. సో తెహ్రీలో ఈ మీట్ అనేది జరిగిందనమాట. ఈ యాంటీ కరప్షన్కి సంబంధించినటువంటి గ్రూప్ మీటింగ్ అనేది తెహ్రీలో జరిగింది, ఆ ప్రాంతంలో జరిగింది. తెహ్రీ ప్రాంతం ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉంది. మీకు తెలుసు కదా తెహ్రీ డ్యామ్ తెలుసు కదా, తెహ్రీ డ్యామ్ అనేది వన్ ఆఫ్ ది హైయెస్ట్ డ్యామ్ ఇన్ ది ఇండియా అనమాట. సో ఇండియాలో వన్ ఆఫ్ ది ఎత్తినటువంటి డ్యాముల్లో ఒకటి. సో ఈ తెహ్రీ డ్యామ్ అనేది జాగ్రఫీ పరంగా ఇంపార్టెంట్. ఇది భగీరథి రివర్ మీద కట్టారనమాట. సో భగీరథి రివర్ ఉంది కదా, సో భగీరథి రివరు అలకానంద ఈ రెండు కలిసి గంగా రివర్గా వస్తాయన్నమాట. అయితే ఈ గంగా నదికి ముందుండే రెండు పాయల్లో ఒకటైనటువంటి భగీరథి రివర్ మీద ఈ తెహ్రీ డ్యామ్ అనేది కట్టారు. సో ఆ లొకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అట్లా అక్కడే జరుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్పుకుంటారంటే మేజర్గా ద ACWC అంటే యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూపు హ్యాస్ లెడ్ ది G20 యాంటీ కరప్షన్ ఎఫర్ట్స్ కోఆర్డినేటింగ్ కలెక్టివ్ అండ్ నేషనల్ యాక్షన్స్ టేకెన్ బై ఇట్స్ మెంబర్స్. సో కోఆర్డినేటింగ్, ఇక్కడ చూడండి, కోఆర్డినేటింగ్ అండ్ కలెక్టివ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దేశానికి సంబంధించిన ఆర్థిక నేరగాలు కావచ్చు, ఎవరైనా వేరే దేశంకి ఆ మెంబర్ కంట్రీస్లో గ్రూపులో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉంది కాబట్టి అతన్ని పట్టుకుంటారు, క్రిమినల్స్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. సో ఇక్కడ యాంటీ కరప్షన్, సో అవినీతి అనేది ఉండకూడదు, అవినీతి నిర్మూలనకు ఈ మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా ఏకదాటిపై అంటే ఒకే పాదం మీదకి వచ్చి సో అన్నీ కూడా డిస్కస్ చేసుకోవాలన్నమాట. సో కోఆర్డినేటింగ్ చేసుకోవాలని చెప్పేసి దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో తర్వాత ద ACWG యాక్టివ్లీ వర్కింగ్ విత్ ది వరల్డ్ బ్యాంక్ గ్రూప్. ఇక్కడ చూడండి, ఇది ఇటువంటి పాయింట్స్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమైనా అడిగేటప్పుడు ఖచ్చితంగా ఈ G20కి సంబంధించి యాంటీ కరప్షన్ గ్రూప్ కమిటీ మీటింగు మిగతా కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో, కొన్ని అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఉంటాయన్నమాట. అవేంటంటే ఒకటి వరల్డ్ బ్యాంక్ గ్రూపు, సో వరల్డ్ బ్యాంక్ గ్రూపు, ప్రపంచ బ్యాంకు సంబంధించిన వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఒకటి. తర్వాత వచ్చేసి OECD ఉంది కదా మనకి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ సంబంధించి OECD ఉంది దాని ఒకటి. తర్వాత వచ్చేసి మనకి UNODC, సో UNODC ఒకటి. తర్వాత IMF, సో IMF కావచ్చు. తర్వాత మనకి FATF కావచ్చు, యాజ్ వెల్ యాజ్ విత్ ది బిజినెస్ 20 గ్రూపు అంటే సివిల్ సొసైటీ 20. సో C20 అంటారు, ఇక్కడ B20 అంటారు. సో బిజినెస్ 20 అంటే సివిల్ సొసైటీ 20. ఈ గ్రూప్స్ అన్నీ కూడా, ఈ అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా ఈ G20కి సంబంధించిన యాంటీ కరప్షన్ గ్రూప్ మీటింగ్తో కలిసి కోఆర్డినేట్ అయ్యి చేస్తారనమాట. ఇందులో మీకు మేజర్గా ఇంపార్టెంట్ FATF. సో FATF గురించి మనం వింటూ ఉంటాం కదా, సో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్సు. సో ఇదేం చేస్తుందంటే కొన్ని కంట్రీస్ని బ్లాక్ లిస్ట్లో కావచ్చు, గ్రే లిస్టు, సో గ్రే లిస్టు, బ్లాక్ లిస్ట్ అని ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఇవేం చేస్తాయంటే ఆ కంట్రీస్ని ఆ లిస్టులో పెడుతూ ఉంటాయి ఎక్కువగా. మనకి ఇంతకుముందు గ్రే లిస్ట్లో పాకిస్తాన్ అనేది గ్రే లిస్ట్లో ఉన్నది, ఎందుకంటే టెర్రరిజానికి ఫైనాన్సింగ్ చేస్తుందని చెప్పేసి. ఇప్పుడు గ్రే లిస్ట్ నుంచి రిమూవ్ చేశారు. రీసెంట్గా మయన్మార్ని బ్లాక్ లిస్ట్లోకి యాడ్ చేశారు. సో బ్లాక్ లిస్ట్లో అంటే చాలా ఎక్కువ మనీ లాండరింగ్ కావచ్చు, టెర్రరిజం యాక్టివిటీస్ అని ఎక్కువ జరుగుతుంటాయి, ఫండింగ్ అనమాట. సో ఫండింగ్ టు టెర్రరిజం కావచ్చు, మనీ లాండరింగ్ వీటికి సంబంధించి వాచ్ డాగ్ చూస్తూ ఉంటుంది, అన్ని కంట్రీస్ని అబ్జర్వ్ చేస్తూ ఆ కంట్రీకి ఏ లిస్ట్లో ఉందో పెడుతూ ఉంటుంది. మనకి ఆల్రెడీ ఇరాన్ కావచ్చు, నార్త్ కొరియా బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. రీసెంట్గా మయన్మార్ కూడా వాళ్ళు బ్లాక్ లిస్ట్ అయితే యాడ్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో మనం రీసెంట్గా న్యూ పార్లమెంట్ బిల్డింగ్కి సంబంధించి డిస్కస్ చేసుకున్నాం కదా, సెంగోల్కి సంబంధించి. ఇది సెంగోల్ అనమాట. ఇమేజ్లో చూడండి మీరు. సో నరేంద్ర మోదీ గారు తీసుకున్నారు కదా, ఇది ఇక్కడ వచ్చేసి ఈ గోల్డ్ కలర్లో ఉండేది సెంగోల్ అనమాట. సో ఇది తమిళనాడు నుంచి తీసుకున్నారు, చోళాస్ రూల్ నుంచి. ఆల్రెడీ నేను ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాను, దాని గురించి అయితే క్లియర్గా చూడండి. మీకు పార్లమెంట్ బిల్డింగ్కి సంబంధించి, న్యూ పార్లమెంట్ బిల్డింగ్ ఉంది కదా, దానికి సంబంధించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే ఒక వీడియో చేస్తాను, దానిలో ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, దాని యొక్క మెయిన్ ఆర్కిటెక్ట్ ఎవరు ఉన్నారు, అందులో ఎటువంటి థింగ్స్ ఇంపార్టెంట్ చేస్తారు. సో మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ లాగా ఒక వీడియో చేస్తాను. రాబోయే ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ కొత్త పార్లమెంట్కి సంబంధించి, భవనానికి సంబంధించిన థింగ్స్ అన్ని కూడా ఒక వీడియో సపరేట్ చేసి మీకు అందిస్తాం. సో ఇది ఇంపార్టెంట్. ఆ క్లాస్ గురించి చూడండి, ఆ న్యూ పార్లమెంట్ క్లాస్ అనేది చూడండి, చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి సెంగాల్ అనమాట. సెంగాల్ అనేది ఇంపార్టెంట్ చూడండి. సెంగాల్ అనేది అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనమాట. సో బ్రిటిషర్స్ నుంచి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు సెంగాల్ని తీసుకున్నారు. అంటే అర్థమైందంటే సెంగాల్ అంటే మనకి
పవర్ ట్రాన్స్ఫర్ అనమాట. సో బ్రిటిష్ వాళ్ళ నుంచి మన ఇండియాకి పవర్ వచ్చింది కాబట్టి, సో ఇట్లా స్వాతంత్రం తర్వాత పవర్ వచ్చింది కాబట్టి అట్లా అనమాట. సో ఇది చోళాస్ రూల్ నుంచి ఉంది. చోళాస్ టైంలో ఒక కింగ్ నుంచి ఇంకో కింగ్ పట్టాభిషేకం చేసినప్పుడు ఆ పాత రాజు ఆ సెంగోను తీసుకొచ్చేసి కొత్త రాజుకి ఇస్తాడనమాట. సో అంటే ఇతను కొత్త రాజు అని చెప్పేసి అతనికి పవర్స్ ఇస్తున్నామని. సో అట్లా అది గుర్తు, అది చూడండి. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వినాయక్ దామోదర్ సావర్కర్. చాలా కాంట్రవర్షియల్ ఫ్రీడమ్ ఫైటర్ ఈయన. సో ఈయనకి సంబంధించి ఎక్కువగా మనం వింటూ ఉంటాం. సో సావర్కర్కి సంబంధించి మన ఇండియాలో ఇంతకుముందు చాలాసార్లు మన పార్లమెంటరీ డిస్కషన్స్లో కావచ్చు ఎక్కువగా విన్నాం. అసలు ఎవరు, సో ఈయనకి సంబంధించిన క్లారిటీగా ప్రతి ఒక్క పాయింట్ అనేది చూద్దాం. సో వినాయక్ దామోదర్ సావర్కర్కి సంబంధించిన థింగ్స్ అనేవి చూద్దాం. సో మామూలుగా ఎందుకు వార్తల్లో వచ్చారంటే ఈయన పిఎం మోదీ. సో రీసెంట్గా పిఎం మోదీ లోక్సభ స్పీకర్, సో తర్వాత ఎవరంటే లోక్సభ స్పీకర్ ఆ వేరియస్ మినిస్టర్స్ ప్లే ఫ్లోరల్ ట్రిబ్యూట్ టు ది సావర్కర్ అండ్ ఈజ్ 140 బర్త్ యానివర్సరీ. సో ఈయనకు 140వ జయంతి సందర్భంగా, సో 140వ జయంతి సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా సో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలానే మనకి లోక్సభ స్పీకరు ఓం బిర్లా గారు ఇద్దరు కూడా వాళ్ళకి పువ్వులతో సో పుష్పాంజలి ఘటించారనమాట. సో పుష్పాంజలి అనేది అట్లా పూలు చల్లడం, అట్లా బర్త్డే రోజున ఆయనకి విశేష లాగా చేశారనమాట. అదొకటి ఇంపార్టెంట్ ఇక్కడ. సో కాబట్టి 140th బర్త్ యానివర్సరీ, సో బర్త్ యానివర్సరీ పుట్టినరోజు జయంతి. సో అందువల్ల ఇది వార్తల్లో ఉంది. ఇప్పుడు అసలు ఈయన వినాయక్ దామోదర్ సావర్కర్ అనే వ్యక్తి ఎవరు, సో ఎవరు, ఆయన ఎందుకు అంత కాంట్రవర్షియల్ అయ్యారు, సో ఎందుకు కాంట్రవర్షియల్ అయినదని చెప్పేసి ఇప్పుడు మనం క్లారిటీగా ఆయన గురించి పుట్టుపూర్వతల దగ్గర నుంచి అన్నీ కూడా ఎగ్జామినేషన్కి పనికి వచ్చే విధంగా, సో మనకి ఎగ్జామినేషన్కి ఎంతవరకు అవసరమో అంతవరకే డిస్కస్ చేసుకుందాం. ఆ ఫ్యాక్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో బార్న్ ఆన్ ది 1883. సో ఈయన 1883వ సంవత్సరంలో నియర్ నాసిక్ ఇన్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో పుట్టారనమాట. సో మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ ప్రాంతంలో 1883వ సంవత్సరంలో పుట్టారు. అంటే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడడానికి 1884లో ఏర్పడింది కదా, జస్ట్ 2 years బ్యాక్ అనమాట. సో ముందే అయినా 2 years ముందే పుట్టారు. సో 1883లో పుట్టారు. ఎక్కడంటే మహారాష్ట్రలో నాసిక్ ప్రాంతంలో. సో వినాయక్ దామోదర్ సావర్కర్ వాజ్ ఏ పాపులర్లీ కాల్డ్ as వీర్ సావర్కర్. సో ఈయన్ని వీర్ సావర్కర్ అని పిలుస్తారు, ఇది ఇంపార్టెంట్. సో వీర్ సావర్కర్ అని చెప్పేసి సపరేట్గా పిలుస్తారు. ఎవరిని, వినాయక్ దామోదర్ సావర్కర్ని ఇలా వీర్ సావర్కర్ పిలుస్తారు. సో ఇక్కడ చూడండి, వీర్ సావర్కర్ వాజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. సో ఫ్రీడమ్ ఫైటర్, సో ఈయన ఎవరంటే మనకి స్వాతంత్ర సమరయోధుడు. మనకి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్, మహాత్మా గాంధీ, ఇట్లా మనకి చాలా మంది ఉన్నాడు. రాజ్ బిహారీ బోస్ కావచ్చు, తర్వాత మనకి భగత్ సింగ్, ఇంకా చంద్రశేఖర్ ఆజాద్, మనకి రెవల్యూషనిస్ట్ ఉన్నారు, అంటే అతివాదులు ఉన్నారు, మితవాదులు ఉన్నారు, గాంధేయవాదులు కూడా ఉన్నారు. సో గాంధీని ఫాలో అవుతారు కదా, గాంధీని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. సో నెక్స్ట్ ఎక్స్ట్రీమిస్ట్ అంటాము, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళని మోడరేట్స్ అంటాము కొంతమందిని. సో ఇట్లా చాలా రకాలుగా ఉన్నారన్నమాట. సో వాళ్ళలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్లో భాగంగా ఈయన కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్. సో తర్వాత వీర్ సావర్కర్ ఫ్రీడమ్ ఫైటర్, హీ కాల్డ్ ది 1857 రివోల్ట్. సో ది ఫస్ట్ వార్ ఆఫ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో 1857 తిరుగుబాటు. సో 1857లో తిరుగుబాటు జరిగింది కదా, సిపాయిల తిరుగుబాటు అనేది జరిగిందనమాట. సిపాయిల తిరుగుబాటులో చాలా మంది వీరులు పాల్గొన్నారు. రాజులు కావచ్చు, మనకి ఝాన్సీ నుంచి లక్ష్మీబాయి కావచ్చు, బీహార్ నుంచి కున్వర్ సింగ్ కావచ్చు, లక్నో నుంచి మనకి బేగం అజత్ మహల్, ఇట్లా చాలా మంది పాల్గొన్నారు కదా. సో వీళ్ళందరూ పాల్గొన్నప్పుడు ఢిల్లీ నుంచి కూడా జనరల్ భక్త్ ఖాను ఇట్లా పాల్గొంటారు కదా. ఆ 1857 రివోల్ట్ని ఈయన వీర్ సావర్కర్ ఏమని చెప్పారంటే దాని గురించి, ఇది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పారనమాట. సో ఇది ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడుగుతుంటారు, నోట్ చేసుకోండి. సో 1857 రివోల్ట్, సిపాయిల తిరుగుబాటుని ఎవరు ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని పిలిచారంటే వీర్ సావర్కర్. అది సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తారు కదా, ఈయన వచ్చేసి వీర్ సావర్కర్. సో వీర్ సావర్కర్ వచ్చేసి ఈయన స్వాతంత్ర సమరయోధుడు. సో తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి కొన్ని ఆర్గనైజేషన్స్ అనమాట. కొన్ని ఆర్గనైజేషన్స్ని ఈయన ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్పెషల్లీ మనకి ఇటలీలో సో యంగ్ ఇటలీ అని చెప్పేసి ఒకటి ఉన్నది. సో మనకి మజ్ని అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు ఇటలీలో, ఒక ఉద్యమకారుడు. సో ఆయన ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు, యంగ్ ఇటలీ అని చెప్పేసి దాన్ని ఏర్పరుస్తారు. దాని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ మన వీర్ సావర్కర్ ఒక ఆర్గనైజేషన్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తారు. అదేంటంటే చూడండి, ఫౌండెడ్ ది అభినవ్ భారత్. సో అభినవ్ భారత్ సొసైటీ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొస్తారు. సో అభినవ్ భారత్ సొసైటీ. సో ఇటలీలో మనకి యంగ్ ఇటలీ ఎలా ఉందో, మజ్నీకి సంబంధించినటువంటి యంగ్ ఇటలీ ఎలా ఉందో, ఇండియాలో అభినవ్ భారత్ సొసైటీ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ అయితే స్థాపిస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్రీడమ్ ఇండియా సొసైటీ. సో ఒకటి అభినవ్ భారత్ సొసైటీ, తర్వాత ఫ్రీ ఇండియా సొసైటీ, ఈ రెండు కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు ఎవరు, వీర్ సావర్కర్. తర్వాత హీ వాజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఇండియా హౌస్. సో ఇండియా హౌస్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉండేది అప్పట్లో. సో ఇండియా హౌస్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉండేది, దీనికి సంబంధించి కూడా ఈయన మెంబరు. మన భారత స్వాతంత్ర సమరయోధుల్లో చాలామంది ఇండియాలోనే కాకుండా బయట దేశాలు కూడా వర్క్ చేస్తారనమాట. ఈ ఇండియా హౌస్ ఇవన్నీ ఉన్నాయి కదా, లండన్లో ఉండేది ఇండియా హౌస్ అని చెప్పేసి. సో కొన్ని బెర్లిన్లో ఉండేవి, జర్మనీలో కొన్ని ఉండేవి, శాన్ ఫ్రాన్సిస్కో కావచ్చు, యూరోపియన్ కంట్రీస్, నార్త్ అమెరికా,
చాలా సంస్థల్లో కూడా మన స్వాతంత్ర సమరయోధులు ఉండేవాళ్ళు అనమాట. అక్కడి నుంచి యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇందులో భాగంగా అయినా ఇండియా హౌస్లో మెంబర్ అనమాట ఎవరు, వీర్ సావర్కర్. తర్వాత హీ వాజ్ నాట్ ది ఫౌండర్ ఆఫ్ హిందూ మహాసభ. సో ఇక్కడ ఇంపార్టెంట్, హిందూ మహాసభ, హీ వాజ్ నాట్ ది ఫౌండర్ ఆఫ్ హిందూ మహాసభ బట్ ఈ సర్వ్డ్ యాజ్ ది ఇట్స్ ప్రెసిడెంట్. సో మామూలు హిందూ మహాసభ చాలా మంది ఇక్కడ పొరపాటు పడతారు, వీర్ సావర్కర్ వచ్చేసి ఫౌండర్ ఆఫ్ ది హిందూ మహాసభ అంటారు. కాదు, హిందూ మహాసభకి వీర్ సావర్కర్కి సంబంధం ఉండదు. అంటే ఆయన ప్రెసిడెంట్గా ఉంటారు, అంటే స్థాపించిన వాళ్ళలో సంబంధం ఉండదు, కానీ ఆయన ప్రెసిడెంట్గా ఉంటారు. ఈయన ప్రెసిడెంట్గా ఉన్న తర్వాత హిందూ మహాసభ బాగా పీక్ స్టేజ్కి వెళ్తుంది అనమాట. అంటే బాగా దేశమంతా వ్యాప్తి చెంది దాని గురించి తెలుసుకుంటూ ఉంటారు, బాగా పేరు వస్తుంది అనమాట హిందూ మహాసభకి. కాబట్టి ఈయన ఫౌండర్ కాదు, హీ వాస్ నాట్ ఏ ఫౌండర్ ఆఫ్ హిందూ మహాసభ బట్ ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్గా అయితే ఆయన వర్క్ చేస్తారు. ఈ పాయింట్ చూడండి. తర్వాత ఈ ఆపోజిట్ ది క్విట్ ఇండియా స్ట్రగుల్ ఇన్ ది 1942. సో ఇక్కడ నుంచి ఒకటి కాంట్రవర్షియల్ ఉంటుంది. సో 1942, సో మన గోవాలియా ట్యాంక్ దగ్గర క్విట్ ఇండియా మూమెంట్, సో భారతదేశాన్ని వదిలిపోండి అని చెప్పేసి ఒక పెద్ద ఉద్యమం వస్తుంది. సో ఈ మూమెంట్కి గాంధీని లీడర్గా తీసుకుంటారు దేశమంతా కూడా. సో 1942 సంవత్సరంలో ఈ క్విట్ ఇండియా మూమెంట్ అనేది వస్తుంది కదా, ఈ మూమెంట్ని ఈయన ఆపోజ్ చేస్తారు. సో హిందూ మహాసభ కూడా ఆపోజ్ చేస్తుంది, అంటే ఈయనే కదా. సో అప్పుడు ఆపోజ్ చేస్తారు. సో క్విట్ ఇండియా మూమెంట్కి ఎగనిస్ట్గా ఉంటారు అనమాట వీళ్ళు, వీర్ సావర్కర్. సో ఇక్కడ చూడండి, కాలింగ్ ఇట్ ఏ క్విట్ ఇండియా బట్ కీప్ యువర్ ఆర్మీ మూమెంట్. సో దీన్ని ఏమైనా పిలుస్తారు చూడండి, ఇక్కడ ఈయన ఒక పేరుతో పిలుస్తారు సావర్కర్. సో ఇది క్విట్ ఇండియా అంటే భారతదేశం వదిలిపోండి, కానీ కీప్ యువర్ ఆర్మీ, సో బట్ కీప్ యువర్ ఆర్మీ మూమెంట్ అని చెప్పేసి ఈయన దాన్ని ఇట్లా పిలుస్తారు. సో క్విట్ ఇండియా మూమెంట్ని వీర్ సావర్కర్ ఏమని పిలుస్తారంటే, సో క్విట్ ఇండియా బట్ కీప్ యువర్ ఆర్మీ మూమెంట్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. అంటే సో భారతదేశాన్ని వదిలిపోండి కానీ మీ ఆర్మీని మాత్రం ఇక్కడే పెట్టండి అన్నట్టుగా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడతారనమాట. సో అది క్విట్ ఇండియా గురించి. సో ఈయన కాకపోతే వీర్ సావర్కర్కి ఎక్కువగా బ్యాడ్ నేమ్ ఎక్కడొచ్చింది అని ఎక్కువ మంది కాంట్రవర్షియల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఈయన హిందుత్వానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో హిందుత్వ పాలసీకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు ఎవరు, వీర్ సావర్కర్. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. సో సావర్కర్ ఎండోర్స్డ్ ది ఐడియల్ ఆఫ్ ది ఇండియా యాజ్ ఏ హిందూ రాష్ట్ర. సో ఈయన ఇండియా అంతా కూడా హిందూ రాష్ట్ర అని చెప్పేసి ఒక ప్రతిపాదన చేస్తారనమాట. ఇండియా అనేది హిందూ రాష్ట్ర అని చెప్పేసి అనేదాన్ని గట్టిగా బలపరుస్తాడు. అక్కడి నుంచి ఈయనకి కొంచెము బ్యాడ్ ఇమేజ్ అనేది మొదలవుతుందన్నమాట. సో ఈయన హిందుత్వవాది అని కొంచెం కాంట్రవర్షియల్ లీడర్ అయితే అవుతాడు. అంతకు ముందు వరకు ఆయన చాలా మంచి ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. సో దేశం కోసం చాలా వరకు అండమాన్ జైల్లో కూడా చిత్రహింసలు పెడతారు. సో వీర్ సావర్కర్ని అండమాన్ జైల్లో చాలా వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు చిత్రహింసలు పెడతారు. ఈయన ఇంతకుముందు ఒకసారి ఒక షిప్ నుంచి సముద్రంలోకి దూకి సముద్రం మొత్తం ఈది తప్పించుకుంటారు బ్రిటిష్ వాళ్ళ నుంచి. ఇట్లా అనమాట ఈయన ఇట్లా చాలా వరకు దేశం కోసం పోరాడాడు. కాకపోతే ఇక్కడ సో హిందూ రాష్ట్రం దగ్గర నుంచి అనేది కొంచెం కాంట్రవర్షియల్ అయితే అవుతాడు అనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో అండ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ విత్ ది డెవలపింగ్ ఏ హిందూ నేషనలిస్ట్ పొలిటికల్ ఐడియాలజీ హిందుత్వ. కాబట్టి ఒక పొలిటికల్ ఐడియాలజీ, సో హిందూయిజానికి సంబంధించి ఒక పొలిటికల్ ఐడియాలజీ పరంగా హిందుత్వ అనే ఫిలాసఫీని తీసుకొస్తారన్నమాట. దాన్ని ఎక్కువగా పీక్ స్టేజ్కి తీసుకెళ్తారు హిందుత్వ అనే ఫిలాసఫీ. అక్కడి నుంచి సావర్కర్ని ఒక ఫ్రీడమ్ ఫైటర్ కంటే కూడా హిందుత్వవాదిగా చాలా మంది చూస్తారు. ఇప్పటికి కూడా మనకి పొలిటికల్ పార్టీస్ వీళ్ళందరూ కూడా సో వీర్ సావర్కర్ని ఒక హిందుత్వవాదిగానే చూస్తారన్నమాట, ఫ్రీడమ్ ఫైటర్గా చూడరు. సో చాలా మంది చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా వీర్ సావర్కర్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ దగ్గర నుంచి ఒక కాంట్రవర్షియల్ లీడర్ వరకు అయ్యారనమాట. సో అర్థమైంది కదా మీకు. సో ఇది నేను చెప్పింది ఏంటంటే ఇదంతా స్టోరీ జస్ట్ మనకి ఎగ్జామినేషన్కి అవసరమని. ఇక్కడ నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. ఏది, సో ఈయనకి హిందుత్వ ఐడియాలజీ కావచ్చు, ఐడియాలజీ కంటే కూడా ముందు చెప్పాను చూడండి, ఫ్రీడమ్ ఫైటర్ క్విట్ ఇండియా మూవ్మెంట్ని అపోజ్ చేయడం కానీ, సో ఇండియా హౌస్లో మెంబర్ కావచ్చు, ఫౌండర్ ఆఫ్ ది అభినవ్ భారత్ సొసైటీ, ఫ్రీ ఇండియా సొసైటీ, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పరంగా అనేదానికి ఆస్కారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మోడర్న్ ఇండియా పరంగా మనకి భారత ఈ స్వాతంత్ర సంగ్రామం సంబంధించి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ మనకి తిలక్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, తర్వాత మనకి సుభాష్ చంద్రబోసు, అంబేద్కరు, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ కానీ, దాదాబాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళ గురించి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. మనం చదువుకునే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కూడా ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి వీళ్ళందరూ కూడా. అవన్నీ కూడా క్లారిటీగా అయితే చూసుకోండి. సో నెక్స్ట్ ఇది సంబంధించింది. తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి మైనింగ్ స్టార్టప్ సమ్మిట్. సో మైనింగ్ స్టార్టప్ సమ్మిట్ అని చెప్పేసి ఒక సమ్మిట్ జరుగుతుంది. సో దేనికి సంబంధించింది, ఇందులో ఏ మినిస్ట్రీస్ ఉంటాయి అనేది చూద్దాం. సో యూనియన్ మినిస్టర్ ఫర్ ది కోల్, సో కోల్ అండ్ మైన్స్, సో ప్రహ్లాద్ జోషి. సో యూనియన్ మినిస్టర్ కదా ప్రహ్లాద్ జోషి, ఆయన కోల్ అండ్ మైన్స్కి. సో వీళ్ళు ఇనాగ్రేట్ ది ఫస్ట్ మైనింగ్ స్టార్టప్ సమ్మిట్ ఇన్ ముంబై. సో ఇది ఎక్కడ జరుగుతుంది, ముంబైలో జరుగుతుంది. సో ముంబైలో ఫస్ట్ మైనింగ్ అనమాట. సో ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు, ఇది మొట్టమొదటిసారి తీసుకొచ్చారు. మైనింగ్ స్టార్టప్ సమ్మిట్ అనేది ఫస్ట్ టైము మన ఇండియాలో తీసుకొచ్చారు. ఎక్కడ జరుగుతుందంటే ముంబైలో. ఈ రోజు జరుగుతుంది అనమాట, 29th మే రోజున ఇది ముంబైలో జరుగుతుంది. సో తర్వాత ద సమ్మిట్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే. ఇక్కడ చూడండి, ఇది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఒకటి, తర్వాత ఐఐటి బాంబే. సో ఇది రెండింటితో కొలాబరేట్ అయి జరుగుతుంది అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్
మైన్స్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండ్ ఐఐటి బాంబే వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి ఈ మైనింగ్ స్టార్టప్, సో మైనింగ్ స్టార్టప్ సమ్మిట్ అనేది ఫస్ట్ టైం ఇండియాలో ఆర్గనైజ్ చేస్తున్నారు. తర్వాత మోర్ దాన్ 120, సో 120 స్టార్టప్స్ అండ్ 20 మేజర్ ఇండస్ట్రీస్ విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ది సమ్మిట్. సో ఇందులో మన మొత్తం 120 స్టార్టప్స్ కావచ్చు, 20 మేజర్ ఇండస్ట్రీస్, సో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, 20 మేజర్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా పాల్గొంటున్నాయి అనమాట. సో ఇందులో మేజర్గా వీళ్ళని డిస్కస్ చేసుకుంటారంటే మైనింగ్కి సంబంధించి సేఫ్టీ అనమాట. సో ఇప్పుడు మైనింగ్లో చూడండి, ఓపెన్ కాస్ట్ మైనింగ్ కావచ్చు, మనకి కొన్ని సో ఒక టన్నెల్ లాగా చేస్తారు మైనింగ్, దాని వల్ల చాలా మంది ప్రమాదాలు జరిగి చనిపోతూ ఉంటారు. దీంట్లో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకురావాలి. సో మైనింగ్లో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకురావాలి, ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి గోల్డెన్ టెక్నిక్స్ అంటారు కదా మనము, సో ఎటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకురావాలి కాపాడుకునేదానికి అని చెప్పేసి ఇక్కడ ఐడియాస్ అనమాట, ఐడియాస్ ఇన్నోవేషన్ అందరూ కూడా షేర్ చేసుకుంటారు. అందుకే ఈ సమిట్ అనేది జరుగుతుంది. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండ్ ఐఐటి బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంబే జరుగుతుందన్నమాట. ఇవి చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. సో ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అనేది సో న్యూస్లో ఉంది బాగా, దాని గురించి ఎందుకు వార్తల్లో ఉంది ఇదేంటో చూద్దాం. సో చూడండి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ హ్యాపీనెస్ ఓవర్ ఇండియాస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్. సో ఇది మన దేశంలోనే లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అనమాట, అంటే సముద్రం మీద కట్టిన బ్రిడ్జ్. సో సముద్రం మీద కట్టిన బ్రిడ్జ్ అనమాట, అంటే సముద్రం మీద అంటే అవని వేల కిలోమీటర్లు కట్టరు. సో ఇది ఒక రీజన్ నుంచి ఇంకొక రీజన్ వరకు అటాచ్ అవ్వడానికి దగ్గరలో ఈ బ్రిడ్జ్ అనేది కడతారనమాట. సో ఇది ట్రాన్స్ హార్బర్, ఇది మన దేశంలోనే లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అనమాట. దాని గురించి మన ప్రధానమంత్రి గారు హ్యాపీనెస్, ఆయన ఒక సంతోషాన్ని వ్యక్తపరిచారు కాబట్టి ఇది వార్తల్లో ఉంది. సో ఇది ఎక్కడుంది దాని గురించి చూద్దాం. సో దిస్ 22 కిలోమీటర్ లాంగ్ అనమాట. సో అర్థమైంది కదా మీకు, ఇది మొత్తం 22 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. సో 22 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో దీని యొక్క లెంత్ వచ్చేసి 22 కిలోమీటర్స్. 6 లైన్ సీ బ్రిడ్జ్ అనమాట, మొత్తం 6 లైన్స్ ఉంటుంది. దాని మీద బ్రిడ్జ్ మీద రోడ్ అనేది మొత్తం 6 లైన్స్ ఉంటుంది. ఫ్రమ్ ది సేవరీ టు నవా ఇన్ ముంబై. సో ఇది ఎక్కడంటే ముంబైలోని సేవరీ నుంచి నవసేవ ఉంది కదా, నవా వరకు ఉంటుంది అనమాట ముంబైలో. ఇట్ విల్ ఎన్ష్యూర్ ది సీమ్లెస్ డైరెక్ట్ కనెక్టివిటీ బిట్వీన్ ది సౌత్ ముంబై టు రాయ్గఢ్. సో రాయ్గఢ్ నుంచి, సో మహారాష్ట్రలోని రాయ్గఢ్ నుంచి ముంబై వరకు డైరెక్ట్ కనెక్షన్ అనేది వస్తుంది అనమాట. దీనివల్ల వస్తుంది ఏమవుతుంది, ఇటువంటి కట్టడం వల్ల ఏమవుతుంది, రెడ్యూస్ టైం అనమాట, టైం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అందుకే చూడండి, రెడ్యూజెస్ డిస్టెన్స్ బిట్వీన్ నావీ ముంబై రాయ్గఢ్ ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే అండ్ ముంబై గోవా హైవే అండ్ సేవ్ 1 అవర్ ట్రావెల్ టైం. సో ఆల్మోస్ట్ 1 అవర్ ట్రావెల్ టైము. సో ఇంక్లూడింగ్ ది ఫ్యూయల్ అండ్ ది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, అంతే కదా. ఇప్పుడు 2 ప్రాంతాలు ఉన్నాయి. సో ఇక్కడ ఒక లొకేషన్ ఉంది, ఇక్కడ ఒక లొకేషన్ ఉంది. సో మధ్యలో ఏదైనా రివర్స్ అయి ఉన్నాయనుకోండి, రివర్స్ అయి ఉంటే సో ఇదంతా ఇలా టర్నింగ్ తిరిగి మొత్తం వెళ్ళే బదులు ఏమవుతుంది, సో ఇలా వెళ్ళినప్పుడు డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కావచ్చు, ఫ్యూయల్ కాస్ట్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అదే ఒక బ్రిడ్జ్ చేస్తారనుకోండి, ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ చేస్తారనుకోండి, చూడండి డిస్టెన్స్ అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది అన్నమాట, డిస్టెన్స్ అనేది ఇట్లా. సో ఈ విధంగా అయితే దీన్ని తీసుకొచ్చారు. మన దేశంలోనే లాంగెస్ట్ సీ బ్రిడ్జ్. ఇప్పుడు దీని గురించి చూద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది రౌండ్గా ఆరెంజ్ కలర్లో, ఇది సీ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ అనేది మొత్తము 22 కిలోమీటర్స్ 6 లైన్స్. సో మొత్తం వచ్చేసి 6 లైన్స్ ఉందన్నమాట ఇందులో ఈ బ్రిడ్జ్. సో ఇది మొత్తం దేని కలుపుతుందంటే మహారాష్ట్రలోని సేవరీ నుంచి మనకి నెక్స్ట్ వచ్చేసి నవా వరకు కలుపుతుంది అనమాట ముంబైలో. చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా మనకి సౌత్ ముంబై దగ్గర నుంచి రాయ్గఢ్ వరకు కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. సో నెక్స్ట్ వార్తల్లో ఉండేది సోన్ గదియాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది వార్తల్లో ఉంది. అసలు ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చిందో చూద్దాం. రీసెంట్లీ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాస్ ఇంపోజ్డ్ ది ఫైన్ ఆఫ్ 15.96 crores on the 2 private firms engaged in the mining activities river Son in Sonbhadra district of the Uttar Pradesh. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రివర్ సోన్ అనమాట. సో రివర్ సోన్ ఉంది కదా, సోన్భద్ర డిస్టిక్. సో ఇది దీని మీద ఎందుకు వార్తలో ఉందంటే, రీసెంట్గా ఏమైందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోన్భద్ర జిల్లాలో సోన్ రివర్ ప్రవహిస్తూ ఉంటుంది. సోన్ రివర్ ఉంటుంది కదా, సోన్ రివర్ అనేది గంగా నదికి ఉపనది. సో అక్కడ 2 ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఆ కంపెనీ వల్ల ఈ సోన్ గదియాల వైల్డ్ లైఫ్ శాంచురీకి కెమికల్స్ ఇవన్నీ రావడం ఒక ఎకలాజికల్గా కొంచెం హాని అనేది కలిగిందనమాట. అందువల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హరిత ట్రిబ్యునల్ ఉందా, జాతీయ హరిత ట్రిబ్యునల్, ఆ 2 కంపెనీస్కి 15.96 కోట్ల రూపాయలు ఫైన్ అనేది వేసింది అనమాట. సో ఫైన్ జరిమానా అనేది వేసింది. సో అందువల్ల ఇది వార్తల్లో ఉంది. సో అసలు ఎక్కడుందంటే ఇది ఈ సోన్ గడియాలు వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ ఉందంటే ద సోన్ గరియల్ వైల్డ్ లైఫ్ శాంచురీ, గరియల్. సో సోన్ గరియల్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ సిద్ధి డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో ఇది ఎగ్జాక్ట్గా మనకి
ఈ సోన్ గరియల్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది సిద్ధి డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. సిద్ధి డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. అయితే ఇది యూపీ బోర్డర్ షేర్గా ఉంటుంది అనమాట. యూపీ బోర్డర్కి దగ్గరగా ఉంటుంది. ఆ యూపీలో ఉండే కంపెనీలు ఈ సోన్ రివర్లో కలుషితమైనటువంటి కెమికల్స్ అన్ని కలపడం వల్ల ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండే దీనివల్ల అయితే హాని జరుగుతుందన్నమాట. తర్వాత ఇట్ వాజ్ డిక్లేర్డ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ ది 1981. సో 1981 సంవత్సరం దీన్ని వైల్డ్ లైఫ్ శాంచురీ డిక్లేర్ చేశారు బై స్టేట్ గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ప్రిజర్వ్ ది ఫనల్ డైవర్సిటీ ఆన్ ది రివర్, స్పెషల్లీ ది క్రిటికల్లీ ఎండేంజర్డ్ గరియల్స్ ఇన్ ది వల్నరబుల్ మార్ష్ క్రోకడైల్. ఇక్కడ రెండు ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి గరియల్, సో గరియల్స్ ఇంపార్టెంట్, ఇంకోటి వచ్చేసి మార్ష్ క్రోకడైలు. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తుంది ఇది గరియల్ అనమాట. సో గరియల్స్ చాలా ఇంపార్టెంట్. గరియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనమాట. సో ప్రజెంట్ వీటికి ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్ కాబట్టి న్యూస్లో ఉన్నాయి. వీటికి సంబంధించి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోండి. ఒక అర్థమైంది కదా, ఈ ఐయుసిఎన్ రిలీజ్లో ఈ కన్జర్వేషన్ స్టేటస్ అనేది క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఏది గరియల్స్. సో ఈ గరియల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇక్కడ గరియల్స్ అనేవి కాకుండా మార్ష్ క్రోకోడైల్ అనమాట. సో మార్ష్ క్రోకోడైల్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ సోను గరియాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. దీనికి యూపీ రాష్ట్రంలో ఉన్న కంపెనీల వల్ల ఆ సోన్ రివర్ మొత్తం కూడా కలుషితం అవడం వల్ల వీటికి ప్రాణహాని అనేది ఉందన్నమాట. సో అందువల్ల జాతీయ హరిత ట్రిబ్యునల్ అనేది ఫైన్ అయితే వేసింది. సో ఈ గరియల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు. ఇవంతా కూడా చూసుకోండి. సోన్ నది గంగా నదికి ఉపనది. సో నెక్స్ట్ వచ్చేసి సమర్థ్ క్యాంప్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. దీని గురించి ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూద్దాం. వార్తల్లో ఉంది. సో యూనియన్ మినిస్టర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ లాంచ్డ్ క్యాంపెయిన్ అండ్ ప్రమోటింగ్ ది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ది 50,000. సో 50,000 గ్రామ పంచాయతీ ఇన్ ది లక్నో. సో ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరం ఉంది కదా, దాని చుట్టుపక్కల మొత్తం 50,000 గ్రామాల్లో, సో 50,000 గ్రామాలకి సో ఇది మొత్తం వచ్చేసి క్యాంపెయిన్ ప్రమోటింగ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది తీసుకురావాలి దేశమంతా, ఇక్కడే కాదు లక్నోనే కాకుండా దేశమంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది తీసుకురావాలని చెప్పేసి మొత్తం 50,000 గ్రామాలను టార్గెట్ పెట్టుకున్నారు. సో ఎవరంటే మినిస్ట్రీస్, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, పంచాయతీ రాజ్ వీళ్ళిద్దరూ కలిసి ఈ సమర్థ అనే దాన్ని తీసుకొచ్చారు ఇనిషియేటివ్ని, క్యాంపెయిన్. సో ఇట్ వాజ్ స్టార్టెడ్ ఆన్ ది February 2023. సో మనకి 2023 February రోజు తీసుకొచ్చారు. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఇదేంటంటే మనకి August 15th. సో మనకి ఆజాదీకి అమృత మహోత్సవం ఉంది కదా. సో స్వాతంత్రం వచ్చేసి మనకి మొత్తం 75 సంవత్సరాలు అయింది కాబట్టి ఆజాదీకి అమృత మహోత్సవంలో భాగంగా దీన్ని అయితే తీసుకొచ్చారు. సో ద కీ ట్రస్ట్ ఆన్ ది క్యాంపెయిన్ టు ప్రమోట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ది రూరల్ ఏరియాస్. సో ఇది రూరల్ ఏరియాస్లో కాకుండా ఉమెన్ కావచ్చు, రూరల్ ఏరియాస్ పర్టికులర్లీ ఉమెన్ అనమాట. అంటే గ్రామీణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఉమెన్ కూడా, సో మహిళలు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయగలగాలి. అప్పుడే మనము ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చినట్టు ఉంటుందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయితే చెప్పాడు మన క్లారిటీగా. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సమర్థ్ ఇనిషియేటివ్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది డిజిటల్ ట్రాన్సాక్షన్ ది రూరల్ ఏరియాస్ అండ్ ఎస్పెషల్లీ ఉమెన్. సో ఇది అయితే క్లారిటీగా చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు నేను హిందూ న్యూస్ పేపర్ నుంచి టాపిక్స్ అనేది తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవి యూపీఎస్సీ దగ్గర నుంచి అన్ని ఎగ్జామ్స్కి, ఎస్పెషల్లీ ఏబీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కూడా చాలా వరకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఆల్.